మహాభారతంలో పాండవులు, కౌరవులు మాత్రమే కాదు. ఒక మహాయోధుడి గాథ ఉంది, కర్ణుడు. కుంతికి పుట్టిన మొదటి కుమారుడు. సూర్యుని వరంతో జన్మించిన వీరుడు. పుట్టినప్పుడే కవచకుండలాలతో జన్మించి యుద్ధంలో దాదాపు అజేయుడిగా నిలిచాడు. సూతపుత్రుడిగా పెరిగిన తన ప్రతిభతో ధనుర్విద్యలో అర్జునుడికి సమానంగా ఎదిగాడు. పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. కాని శాపం వల్ల అత్యవసర సమయంలో ఆ విద్యను మరచిపోవాల్సి వచ్చింది. దుర్యోధనుడు అతని ప్రతిభను గుర్తించి అంగదేశానికి రాజుగా చేశాడు. అక్కడినుంచి కర్ణుడు కేవలం యోధుడు కాదు, ఒక శక్తిగా మారాడు. దానంలో దానవీర కర్ణుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి అతని కవచ కుండలాలను అడిగినప్పుడు ప్రాణాలకు ప్రమాదం తెలిసినా కూడా వాటిని దానం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఎదురుగా నిలిచిన అత్యంత శక్తివంతమైన యోధుడు కర్ణుడే. చివరి క్షణాల్లో రథచక్రం ఇరుక్కుపోయినప్పుడు శాపం పనిచేసింది. అయినా చివరి వరకు యోధుడిగా పోరాడి వీరమరణం పొందాడు. అప్పుడే కృష్ణుడు కూడా అంగీకరించాడు, కర్ణా, నీవు ధర్మాన్ని ఎంచుకుని ఉంటే లోకం నిన్నే మహానుభావుడిగా పూజించేది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో చేయండి ఫ్యాక్ట్ బైట్ తెలుగు.